వద్దు. ఉండేటువంటి సమయం గంటన్నర దేవుని సన్నిధిలో మనం గడపబోతున్నాం. ఈ సమయంలోనే మన వ్యర్థమైనటువంటి ఆలోచనలు తెచ్చుకొని వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఆయన మాట విననటువంటి వారం అయిపోతాం. ఆయన మాట వింటే ఆశీర్వచనం అండి. ఆయన మాట వింటే దీవెన. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. నీవు దేవుని ప్రజలలో ఉన్నటువంటి వాడివేనా? నువ్వు దేవుని ప్రజలలో ఉన్నటువంటి ఆమెవేనా? దేవుని ప్రజలైతే దేవుని మాట కొరకు ఆశపడాలి. ప్రభునందు పిల్లరా, ఆయన ఏం చెప్పబోతున్నాడంట? నేను నీ మీద సాక్ష్యం పలకబోతున్నా. దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ప్రభునందు పిల్లరా, ఆలకిస్తున్నావా? నీ మీద దేవుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఏం సాక్ష్యం చెప్పబోతున్నాడు? కీర్తన గ్రంథం 11వ కీర్తనలో ఓ మాట మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. కనులారా చూచుచున్నాడు. చూచుచున్నటువంటి దేవుడు చూడనటువంటి వాడు కాదు. ఎవడో చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వాడు కాదు. స్వయంగా ఆయనే చూస్తున్నాడు. నరులను పరిశీలన చేస్తున్నాడు. వారి తలంపులు, ఉద్దేశాలు, ఊహలు, నడవడి సమస్తము కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేసి దాన్ని బట్టి నీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. అక్కడ మీటింగులు జరుగుతుంటే నువ్వెక్కడున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను నీ మీద సాక్ష్యం పలుకుతా అంటున్నాడు ప్రభునందు పిల్లరా. నేను మాట్లాడబోచున్నాను, నా మాట నువ్వు ఆలకి